నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనం నాగర్కర్నూలు జిల్లాలో ఏం జరిగిందో చూసినాం. తండ్రి, కన్న తండ్రి ముగ్గురు పిల్లల్ని, చిన్నారుల్ని అతి కిరాతకంగా, దారుణంగా చంపేశారు. మరి ఆ ముగ్గురు పిల్లగాళ్ళను కూడా అంటే ఒకిద్దరిని వర్షిణిని, నా 4 ఏళ్లున్న వర్షిణిని, 2 ఏళ్లున్న శివధర్మని ఒక దగ్గర పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. తర్వాత పెద్ద కుమార్తెని కూడా వేరే దగ్గర మళ్ళా తనని గూడా పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. మరి ఎందుకు ఈ వెంకటేశ్వర్లు తండ్రి ఈ ముగ్గురు పిల్లగాళ్ళని ఎందుకు చంపేశాడు? అంత కిరాతకంగా, దారుణంగా చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? మరి ఈ ముగ్గురిని చంపిన తర్వాత కూడా తను చనిపోవడం జరిగింది. పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. మరి ఇంట్లో ఏమైనా విభేదాలున్నాయా? గొడవలున్నాయా అని తెలిస్తే దాంట్లో భార్య కూడా ఏం చెప్తుంది? గొడవలు ఏం కాలేదు. ముడుపు కట్టుకున్నాం. ఆఫీస్‌కెళ్ళాను అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏందంటే తల్లి కూడా వీళ్ళెళ్ళేటప్పుడు నాకు ఎదురయ్యారు మా గ్రామంలో. ఎక్కడి దాకా అంటే బస్ స్టాండ్‌కెళ్ళొస్తాను చెప్పడం జరుగుతుంది. మరెళ్ళేటప్పుడు పెద్ద కూతురు బాయ్ చెప్పినట్టుగా తను చెప్తుంది. తల్లి ఆవేదన, అసలు తన ఆవేదన ఎంత ఆవేదన అంటే, మరి వెంకటేశ్వర్లు ఇంత పాపానికి ఎందుకు ఒడిగట్టుకున్నదో అర్థం కావట్లేదు. అంత ముద్దుగా చిన్నారులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఉన్నారు, చదువుకుంటున్నారు. మరి ఎందుకు వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడ్డాడు? అసల మా ప్రతినిధిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆ ముగ్గురు కూతుర్ని చంపేశాడు? తర్వాత తనెందుకు చనిపోయాడు? అసలు ముఖ్య విషయాలు ఏంటి? మరి ఇంట్లో ఏమన్నా అక్రమ సంబంధాలా? లేకపోతే ఏమన్నా గొడవలయినాయా? తగాదాలయినాయా? అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగిందక్కడ? ఏంటి గొడవ? ఎందుకు వెంకటేశ్వర్ల ముగ్గురు పిల్లగాళ్ళని చంపేసి తను చనిపోయాడు? రైట్ వంశీ. వెంకటేశ్వర్లు అండ్ దీపిక వీళ్ళిద్దరూ కూడా దంపతులు. అయితే వీళ్ళకి ముగ్గురు పిల్లలున్నారు. సో ఇప్పుడు ఆ పిల్లల్ని తండ్రి వెంకటేశ్వర్లే చంపేయడం జరిగింది. సో ఇది నాగర్ కర్నూల్ వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకు అనంటే ఆ ముగ్గురు కూడా చాలా చిన్న పిల్లలు. సో తండ్రి ఇంత కిరాతకంగా ఎలా చంపగలిగాడు? ముగ్గురిని కూడా వేర్వేరు ప్రాంతాల్లో వీళ్ళని చంపేయడం అయితే జరిగింది. సో అయితే దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక చర్చ అయితే అంటే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయని చెప్పేసి మొదట ప్రచారం జరిగింది. ఈ గొడవల కారణంగానే ఆ తండ్రి ఆ పిల్లల్ని బైక్ మీద తీసుకెళ్లి చంపేసి ఆ తర్వాత తను కూడా చనిపోయాడని చెప్పేసి మొదట అన్నారు. అంటే మొదటిది ఒక మిస్సింగ్ కేసు లాగా మారిపోయింది. స్టార్టింగ్ లో భర్త చనిపోయడం మాత్రం తెలిసిపోయింది అతను వెంకటేశ్వర్లు. అయితే పిల్లల్ని ఇతను తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ చాలా చోట్ల బయటపడ్డాయి. అలా పిల్లల్ని తీసుకెళ్లాడు గాని ఎక్కడ తీసుకెళ్లాడు, ఇతను ఏం చేశాడు, ఏం చేసి ఉండొచ్చు అని చెప్పేసి నిన్నంతా కూడా అలా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటంటే తండ్రి వెంకటేశ్వర్లు ఈ విధంగా బైక్ మీద పిల్లల్ని తీసుకెళ్లాడు. ఒక్కొక్క చోట వాళ్ళని వేర్వేరు ప్రాంతాల్లో అయితే ఆ ముగ్గురిని కూడా చిన్నారులను అయితే చంపేయడం జరిగింది. సో ఇది అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. అసలు ఎందుకు చంపాడు అని చెప్పేసి. అయితే దీనికి సమాధానం ఇంకా కూడా తెలియదు. ఈవెన్ వాళ్ళ భార్య దీపిక కూడా అంటే ఆమెను కూడా ఎంక్వైరీ చేస్తే అసలు పిల్లల్ని వెంకటేశ్వర్లు ఎందుకు చంపాడో నాకు కూడా తెలీదు. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని మాత్రమే చెప్తుంది. కానీ గొడవలు జరిగాయని చెప్పేసి అందుకోసమే చంపాడని చెప్పేసి ఆమె కూడా అయితే చెప్పట్లేదు. సో అసలు ఎంత కిరాతకంగా పెట్రోల్ పోసి దారుణంగా తగలబెట్టి చంపాల్సిన అవసరం వెంకటేశ్వర్లకి ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అలాగే ఉండిపోయింది. సో అలా ఆ అలా పిల్లల్నైతే ఒక్కొక్క చోట ఈ విధంగా పెట్రోల్ పోసి అయితే తగలబెట్టడం జరిగింది. మొదట కల్వకుర్తి తాండ్ర వద్ద పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం అక్కడ లభ్యమైంది. ఆ తర్వాత శ్రీశైలం హైదరాబాద్ రహదారి పక్కన ఆ చిన్న కూతురు వర్షిణి అండ్ కొడుకు శివధర్మ వీళ్ళిద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. అలా మిస్సింగ్ కేసు లాగా స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఒక్కొక్క చోట మృతదేహాలు దొరకడం అనేది అందరినీ కూడా కాస్త షాకింగ్ కు గురి చేసిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి వెంకటేశ్వర్లకు సంబంధించి ఎందుకు ఈ విధంగా చేశాడు అని చెప్పేసి ఒక ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ పోసి కాల్ చేయడంతో అసలు చిన్నారుల మృతదేహాలు కూడా అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అవి అందరినీ కూడా కలిసివేస్తున్నాయి. సో అంతంత చిన్న పిల్లలు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు ఎలా చేయాల్సి వచ్చింది తండ్రికి? ఈ మాత్రం కూడా జాలి లేదా? తను చనిపోతే తను చనిపోవాలి కానీ పిల్లల్ని చంపేసి తను చనిపోవడం ఏంటి అని చెప్పేసి అందరు కూడా చుట్టుపక్కల స్థానికులు అయితే మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య, ఇంట్లో చిన్న గొడవలైంది. గొడవ అవడం వల్లే బాధపడుతూ తను ఇలా చేయడానికి కారణం అని చాలా మంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. నిజమేనా మరి? అదే కుటుంబ కలహాలతోనే ఈ విధంగా పిల్లల్ని వెంకటేశ్వర్లు చంపేసి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నారని అంటున్నారు కానీ దానిపైన క్లారిటీ అయితే లేదు. అయితే భార్య దీపిక అయితే కుటుంబంలో గొడవలు ఏమీ లేవు, మేము బానే ఉన్నాం, అసలు ఎందుకు చంపాడో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి తనైతే భార్య దీపిక అయితే చెప్తుంది. సో
మరి దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేసి ఇంకా క్లారిటీ, ఇంకా మరిన్ని విషయాలు అయితే బయట పెట్టాలి. దీనికి సంబంధించి ఆ వివరాలన్నీ బయట పెడితేనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికి కూడా అది ఒక కన్ఫ్యూజన్ లాగే ఉంది. ఎందుకు చంపాడు సొంత తండ్రి పిల్లల్ని ఇంత ఘోరంగా అని చెప్పేసి అదైతే తేలాలి. దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గొడవలు ఉన్నాయి, అందుకోసమే తీసుకెళ్లి చంపాడని చెప్పేసి. కాకపోతే భార్య అయితే మాత్రం ఇలా మాట్లాడుతుంది. మరి చూడాలి ఇంకెటువంటి విషయాలు బయటపడతాయి. థ్యాంక్ యూ. చూశారు కదా ఆ చిన్నపిల్లల్ని, అంటే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని, అంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఆ ఇద్దరు పిల్లగాలను చంపేటప్పుడు మోక్షిత కూడా డాడీ చంపొద్దని, తమ్ముడిని చెల్లిని చంపొద్దని నన్ను కూడా చిదిని బతిలాడినా కూడా తండ్రి వినకుండా పెట్రోల్ మీద పోసి తగలబెట్టాడు. అంటే అతి కిరాతకంగా దారుణంగా వాళ్ళు గుర్తుపట్టిన పరిస్థితుల్లో మొత్తం బాడీలన్నీ కాలిపోయాయి. మరి ఈ తండ్రి కూడా ఎందుకు చనిపోయాడు, బలన మరణానికి ఎందుకు కారణమయ్యాడు? మరి ఇంట్లో గొడవలు లేకపోతే ఏంటి అసలు? మరి తన దీపిక కూడా, తన భార్య కూడా ఏం లేదు, మంచిగా ఉన్నాం, మేమంతా బాగున్నాం, ఆ రోజు జరిగిన సంఘటన అప్పుడు కూడా నాకు ఫోన్ చేసాడు, ఇంటికి వస్తావా తినడానికి అని అడగడం కూడా, చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఆ పిల్లల్ని వేరు వేరు ప్రదేశంలో, వేరు వేరే ప్రాంతాల్లో తను ఎందుకు అలా చేశాడు? తర్వాత వీళ్ళని వీళ్ళని చంపిన తర్వాత మళ్ళీ తను వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తను కూడా చనిపోవడం జరిగింది. మరి దీని వెనక ఏంటి అసలు? దీని బిగ్ ట్విస్ట్ గా పోలీసులకి మరి దీని వెనకున్న కథలు ఏంటో విచారణ అయితే తెలవాల్సిన అవకాశం ఉంది. మరి ఇది ఎవరైనా చేపిచ్చారా, తనే చేశాడా? మరి ఇంట్లో గొడవలని అంటున్నారు, బట్ కానీ దీపిక అయితే చెప్పట్లేదు. దీపిక ఎలాంటి గొడవలు లేవని చెప్తున్నారు. మరి అంటే అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లగాల్ని మనం చూస్తాము. ఎక్కువగా మనం సమాజంలో కానీ ఎక్కడైనా అక్రమ సంబంధాల వల్ల చనిపోతా ఉన్నారు, చంపేస్తున్నారు పిల్లల్ని కానీ, భర్తలు కానీ, అందరూ చంపేస్తున్నారు. మరి ఈ వెంకటేశ్వర్లు ఎందుకు చంపేశారు ఈ పిల్లలు అనేది బిగ్ ట్విస్ట్ అయితే బయటికి రావాల్సిన అవకాశం ఉంది. మనం వెళ్ళేటప్పుడు కూడా, వాళ్ళ బైక్ పైన వెళ్ళేటప్పుడు కూడా విజువల్స్ కూడా చూడొచ్చు ఒకసారి అవసరమైతే. అచ్చంపేటలో సీసీ ఫుటేజ్ లో తండ్రి తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. మరి తండ్రి తీసుకుపోయి వేర్వేరు ప్రాంతాల్లో మరి పెట్రోల్ పోసి ఎందుకు ఇంత దారుణానికి ఒడగట్టుకున్నా తెలియాలి మనకి. పోలీసుల విచారణ ప్రకారం ఏమైతే చూద్దాం. ఒకసారి కామెంట్ బాక్స్ లో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.